నమస్తే అండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు సంపాదన కోసం పరుగులెడుతూనే ఉన్నారు. మనిషి బ్రతకడానికి సంపాదన అనేది అవసరమే. కానీ అదే జీవితం అనుకుంటూ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు సంపాదన వైపే పరుగులెత్తడం అంతగా మంచిది కాదు. ఈ సృష్టిలో కేవలం మనిషి మాత్రమే తరతరాలుగా సరిపడే సంపాదనని పోగు చేసుకుంటాడు. ఎవరి కోసం ఈ సంపాదన అంటే పిల్లల కోసం అని అంటాం. కానీ ఎంతమంది తమ పిల్లల కోసం కనీసం ఒక గంట టైం అయినా స్పెండ్ చేయగలుగుతున్నారు? పిల్లలతో ప్రేమగా మాట్లాడడానికి టైం ఉండదు. వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి టైం ఉండదు. సరదాగా కబుర్లు చెప్పుకోలేరు. కనీసం వాళ్ళ మంచి చెడ్లు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరు. చిన్నప్పటి నుండే హాస్టల్లో పడేస్తున్నారు. వాళ్ళ అందమైన బాల్యానికి దూరం అయిపోతున్నారండి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కుటుంబం యొక్క గొప్పతనాన్ని, ప్రేమని, బంధుత్వాన్ని, ఆప్యాయతను ఎలా తెలుసుకోగలుగుతారు? ఇటు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. అటు పిల్లలు కూడా ఆనందకరమైన వాళ్ళ బాల్యాన్ని గడపలేకపోతున్నారు. మీకో విషయం చెప్పనా? ఈ రోజుల్లో ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళే కోటీశ్వరులండి. కోట్ల కొలది ఆస్తులున్నంత మాత్రాన కోటీశ్వరులు కాలేరు. కడుపు నిండా తినలేరు, కంటి నిండా నిద్రపోలేరు. ఎందుకండి ఈ కోట్ల కొలది ఆస్తులు? భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి.